शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। जय శ్రీరామ్. బాలకాండ మొదటి సర్గ చదువుతున్నాను. నారదుడు వాల్మీకి మహర్షికి సంక్షిప్తంగా అంటే 100 శ్లోకాలతో రామాయణం చెప్పారనమాట. ఇప్పుడు అదే నేను చదువుతున్నాను. ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు నేను రికార్డింగ్ మీకు పెడతాను. తపశ్శీలుడు, వేదాధ్యయన నిరతుడు, వాక్చతురులలో అగ్రేసరుడు, మునిశేఖరుడు అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తొణకనివాడు, సామాన్య విశేష ధర్మములను ఎరిగినవాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందు ఆడి తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పము గలవాడు అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవరు? సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకును హితము గూర్చువాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనముచే ఎల్లరకు సంతోషమును గూర్చువాడు అయిన మహాపురుషుడు ఎవరు? ధైర్యశాలియు, క్రోధమును జయించినవాడు, శోభలతో విలసిల్లినవాడు, ఎవ్వరిపైన అసూయ లేనివాడు, రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతం భయకంపితులను జేయువాడు అగు మహాపురుషుడు ఎవరు? ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపుగల సమర్థులు మీరే. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయు సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లనెను. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహు విధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరి అందే కుదురుకొని ఉండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకొని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపెదను వినుము. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయు జగత్ ప్రసిద్ధుడాయను. అతడు మనోనిగ్రహము కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖము వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు గలవాడు. హనువులు అంటే ఇక్కడ చెక్కిలి పైభాగములు అని అర్థం. విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధి ఎముక గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు. శ్రీరాముడు అంతగా పొడవుగాని పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందు గావించు దేహగా కాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు, విశాలమైన కన్నుల గలవాడు, పొంకమైన అవయముల పొందిక గలవాడు, సాటి లేని శుభ లక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని
ఆదుకొనుటయే పరమధర్మముగా గలవాడు. ఆడిన మాట తప్పనివాడు. ప్రజలకు హితమునర్చు స్వభావము గలవాడు. ఆ విధముగా ఖ్యాతికెక్కిన వాడు సకల శాస్త్ర పారంగతుడు. స్వయముగా పవిత్రుడు. ప్రాణకోటిని పవిత్రమునర్చువాడు. భక్త పరాధీనుడు. ఏకాగ్రచిత్తుడు. త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు. విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు. సాధు పురుషులను బాధించు వారిని పరిమార్చుటలో హరుని వంటివాడు. స్వ పర భేదములు లేక అందరినీ రక్షించువాడు. ధర్మమును స్వయంగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు. స్వధర్మమును పాటించువాడు. తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు. వేదాంగములు పరమార్థములను ఎరిగినవాడు. ధనుర్వేదమునందున ఆరితేరినవాడు. సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు. శాస్త్రాది విషయముల యందు ఏమరపాటు లేనివాడు. సమస్త వ్యవహారముల యందు చక్కని స్ఫూర్తి గలవాడు. సమస్త జనులకును ప్రీతిపాత్రుడు. సౌమ్య స్వభావము గలవాడు. ఉదార స్వభావుడు. సదసద్వివేక సంపన్నుడు. నదులు సముద్రమును గలిసినట్టు సత్పురుషులు నిరంతర శ్రీరాముని చేరుచుందురు. అతడు అందరికిని పూజ్యుడు. ఎవ్వరి ఎడలను వైషమ్యములు గాని తారతమ్యములు గాని లేక మెలుగువాడు. ఎల్లవేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతిని గొలుపుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు. ధైర్యమున హిమవంతుడు. పరాక్రమమున శ్రీ మహావిష్ణువు. చంద్రుని వలె ఆహ్లాదకరుడు. శుతిమెత్తని హృదయము గలవాడైనను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేరుని వలె త్యాగ స్వభావము గలవాడు. సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండువాడు. సోదరులలో పెద్దవాడు. దశరథునకు ప్రియపుత్రుడు. ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునుగా చేయుటకు సిద్ధపడెను. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుని ప్రియ భార్య అయిన కైకేయి ఎరింగెను. పూర్వము దశరథుడు ఆమెకు 2 వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపమనియు భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయమనియు ఆ 2 వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మపాశమునకు కట్టుబడి ప్రియతమ సుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు. మిక్కిలి వినయ సంపన్నుడు. రాముని యందు భక్తి తత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడును ఆయనను అనుగమించెను. జనకుని వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము. ప్రాణ సమానురాలు. దేవమాయవలే అపూర్వమైన సౌందర్యము గలది. సర్వ శుభ లక్షణ శోభిత. దశరథుని కోడలు. స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుని రోహిణి వలె శ్రీరాముని అనుగమించెను. దశరథుడును ద్వారము వరకు వారిని అనుసరించెను. పౌరులను చాలా దూరము ఆయనను అనుగమించిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరమున గల శృంగబేరీపురమున తనకు భక్తుడు నిషాదులకు రాజు అయిన గుహుని కలిసికొనును. పిమ్మట రథసారథి వెనుకకును పంపివేసెను. శ్రీరాముడు సీతాలక్ష్మణులతోడును గుహునితోడ కూడి వనములలో సాగిపోవచ్చు గుహుని సాయముతో జల సమృద్ధి గల గంగా నదిని దాటెను. పిమ్మట
భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి సీతారామ లక్ష్మణులు మందాకిని నదీ తీరమున గల చిత్రకూటమునకు చేరిరి. అచట చక్కని పర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురును దేవ గంధర్వ సదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి. సీతారామ లక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా దశరథ మహారాజు పుత్రశోక కారణముగా సుతునికై విలపించుచు స్వర్గస్థుడాయెను. దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారము స్వీకరింపమని భరతుని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరినవాడై వనములకు బయలుదేరెను. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావంతో, ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగినవాడవు అని పలుకుచూ సోదరుడైన శ్రీరాముని వేడుకొనెను. మిక్కిలి ఔదార్యము గలవాడును, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును, వాసిగాంచిన వాడును అయిన శ్రీరాముడు ఆర్దుల ప్రార్థనలను మన్నించువాడైనప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునికి వసంగి పలు విధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను. అయోధ్యకు శ్రీరాముని తీసుకొని రావలెను అను తన లక్ష్యము నెరవేరునన్న వరకు భరతుడు రాజప్రతినిధిగా రామ పాదుకలను సింహాసమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నందిగ్రామమునందే ఉండి రామునికై ఎదురు తెన్నెలు చూచుచు రాజ్యపాలన చేయసాగెను. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళెను. సత్యసంధుడు జితేంద్రియుడు అయిన శ్రీరాముడు తన దర్శనమునకై తరచుగా పౌరులు జానపదులు అచటికి వచ్చుచుండుట గమనించి ఆ కారణముగా అచటి మునుల తపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతా లక్ష్మణులతో కూడి దండకారణ్యము చేరెను. దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అనే రాక్షసుని సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్ష్ణుని అగస్త్యమునిని ఆయన సోదరుని దర్శించెను. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును ఖడ్గమును అక్షయములైన బాణములు గల తూణీరములను గ్రహించి పరమ ప్రీతుడాయెను. వనవాసులతో కూడి సీతా లక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలోనున్న ఋషీశ్వరుల యందురును తమను బాధించుచున్న రాక్షసులను వధింపమని కోరుటకై శ్రీరాముడక్కడికి విచ్చేసిరి. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదట ఆ వనములలోని రాక్షసులను అందరినీ యుద్ధమున మట్టుబెట్టెదను అని అతడు ప్రతినబూనెను. ఆ దండకారణ్యమున రావణుని సేనా నివేశ స్థానమున శూర్పణఖ అను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు లక్ష్మణుడిచే కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపమును గావించెను. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన కరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కూడి యుద్ధ సన్నద్ధులై వచ్చిరి. అంతట శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను కరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. రావణుడు తన దాయాదులైన కరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు మారీచుడు
అను రాక్షసుని కడకు వెళ్ళి అతని సహాయమును అర్థించెను. అప్పుడా మారీచుడు, శ్రీరాముడు నీకంటే శక్తిమంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుని పెక్కు విధములు వారించెను. వాని హెచ్చరికలు పెడచెవిన పెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకుని శ్రీరాముని ఆశ్రమ సమీపమునకు చేరెను. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామ లక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకొని పోయెను. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువును అను గ్రద్దను ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపరిచెను. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసాన దశలోనున్న జటాయువును చూచెను. ఆ గృధ్రము రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయిన వార్తను తెలిపి రాముని పాద సన్నిధిలో కన్ను మూసెను. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోక సంతుప్తుడై విలవిలలాడెను. అట్లు శోకమున మునిగియున్న శ్రీరాముడు జటాయువునకు అంత్య సంస్కారములు నిర్వహించెను. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచు కబంధుడు అను పేరు గల రాక్షసుని గాంచెను. అతడు వికృతాకారముతో చూడ భయంకరుడై ఉండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు అతని కళేబరమును దహింపజేసెను. ఫలితముగా అతనికి స్వర్గ ప్రాప్తి కలిగెను. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపముతో స్వర్గమునకు వెళ్ళినప్పుడు ఆకాశమున కొంత శ్రీరామునితో, ఓ రామా, ఈ సమీపముననే నీ భక్తురాలైన శబరిగలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారముల యందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము అని పలికెను. శత్రువులను రూపుమాపువాడును మహా తేజస్శాలి అయిన శ్రీరాముడు శబరి కడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకొనెను. ఆ వానరోత్తముని చూసినను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయు తెలిపెను. మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించెను. సుగ్రీవుడు శ్రీరాముడు చెప్పిన విషయములను అన్నింటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడవలనను తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రిని నెరిపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై ఉండుట గమనించి శ్రీరాముడు నీ దుఃఖానికి కారణమేమి అని అతడిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైర గాథను అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపెను. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క బల పరాక్రములను గూర్చి శ్రీరామునకు వివరించెను. వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదులుచుండెను. ఆయన బల పరాక్రములను తెలుసుకొనుట కొరకు వాలిచే హతుడైన దుందుబి అను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశమైన ఆ అస్థి పంజరమును చూచి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా అనుచు దానిని తన కాలి బొటనవేలి కొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరము పడిపోయెను.
సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగానున్న 7 మద్ది చెట్లను, ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తూణీరమున చేరెను. అప్పుడా సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును చూచి ఎంతయో సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట అతడు రామునితో కూడి కొండల మధ్య గుహవలెనున్న కిష్కిందను సమీపించెను. బంగారు పింగళ వర్ణములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన ఆ సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ నాదమును విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటకు వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్ళవలదు అని వారించుచున్న తారను సమాధానపరిచి వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కిందకు రాజుగా చేసెను. అనంతరము వానర ప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకై వారిని నలుదిక్కులకు పంపెను. పిమ్మట మహాబల సంపన్నుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతిని చూచి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణము గల లవణ సముద్రమును ఒక్క గంతులో దాటెను. అంతట ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవి కొరకు వెతకచు అతడు అశోకవనమున అడుగిడి అచట రామధ్యానమునున్న నిమగ్నమయ్యున్న జానకిని కనుగొనెను. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామ సుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను. పిమ్మట అశోకవనమును ధ్వంసం చేసెను. వాయుసుతుడు 5 సేనాపతులను అంతమొందించి 7 మంత్రిపుత్రులను మట్టిగరిపించెను. సూర్యుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవర ప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలుసుకొనెను. అయినప్పటికీ హనుమంతుడు రామకార్యము సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బుద్ధుడైనట్లు నటించుచు రాక్షసులు పెట్టి బాధలను సహించెను. మారుతి తన బాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమును తప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశలవార్తను తెలిపి శ్రీరామునకు ప్రీతిని గుచ్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మరలి వచ్చెను. మహాబుద్ధిశాలైన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణమునర్చెను. సీతాదేవి ఎడబాటునకు లోనయ్యెను. నిశ్చలుడైయున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యా వృత్తాంతము వివరించెను. హనుమంతుడు తెలిపిన సమాచారము గ్రహించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి మహాసముద్ర తీరమునకు చేరెను. అనంతరము అతడు సూర్యకిరణముల వలె తీక్షణములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమునర్చెను. అంతటా సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించెను. సముద్రుని సూచనలను అనుసరించి శ్రీరాముడు సముద్రముపై నలుని ద్వారా సేతువును నిర్మింపజేసెను. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరం సీతను సమీపించి పరుల పంచనున్న ఆమెను స్వీకరించుటకు వెనకాడెను. అందరి ఎదుట శ్రీరాముడు పరుష వచనములు పలికెను. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమ సాధ్వి,
దోషరహిత అని ప్రకటించెను. అంతట శ్రీరాముడు పరమ సంతుష్టుడాయను. రాముని ధర్మ నిరతిని దేవతలందరూ కొనియాడిరి. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రావణుని అంతమొందింపగా దేవతలతో ఋషులతో సకల చరాచరములతో కూడిన ముల్లోకములను సంతోషించినవి. పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడయ్యెను. తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వర ప్రభావంతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేరెను. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని యొద్దకు పంపెను. సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున భరతుని గూర్చిన విశేష గాథలను వారికి తెలుపుచు నందిగ్రామమునకు చేరెను. చక్కగా పితృవాక్య పరిపాలన మొనర్చవచ్చిన మహానుభావుడకు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలుసుకొని జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరూ సంతోషముతో పొంగిపోవుచు ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభు భక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తించుదురు. ఆరోగ్య భాగ్యములతో హాయిగా నుందురు. కరువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు. రామరాజ్యమున పుత్ర మరణములు లేకుండును. స్త్రీల పాతివ్రత్య ధర్మములను పాటించుచు నిత్య సుమంగళులై వర్ధిల్లుచు ఉందురు. అగ్ని ప్రమాదములు గాని, జల ప్రమాదములు గాని, వాయు భయములు గాని లేకుండును. జ్వరాది బాధలు, అట్లే ఆకలి దప్పుల బాధలు, చోర భయముల మచ్చుకైనను ఉండవు. రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధన ధాన్యములతో పాడి పంటలతో తులతూగుచూ ఉండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. అనేకములైన అశ్వమేధాది క్రతువులను, సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధన ధాన్యములను దానమునర్చి వాసికెక్కును. రాఘవుడు క్షత్రియ వంశములను 100 రెట్లు వృద్ధిపరచును. 4 వర్ణముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణ ధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరముల కాలమును ప్రజానురంజకముగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరెను. ఈ శ్రీరామచరితము అంతఃకరమున పవిత్రమునర్చును. సర్వ పాపములను రూపుమాపును. పుణ్య సాధనము వేదార్థమును ప్రతిపాదించునదియుగావున ఇది సర్వవేద సారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించు వారి పాపములు అన్నియు పటాపంచలైపోవును. ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్ర పౌత్రులకును పరివారములకును క్షేమ లాభములు ప్రాప్తించును. మరియు అంత్యకాలమున మోక్ష ప్రాప్తియు కలుగును. ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదాంగముల యందును శాస్త్రముల యందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభములు కలుగును. శూద్రులు తోడివారితో శ్రేష్ఠులు అగుదురు. ఈ రామాయణమును పఠించిన వారును వినిన వారును పొందెడి ఫలము అనంతము, అద్వితీయము. సర్వం శ్రీరామచంద్ర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.